సార్వత్రిక సంగ్రామంలో 2 దశలు పూర్తయ్యాయి. మూడో దశ ఎన్నికలకు దేశం సిద్ధమవుతోంది. ఏప్రిల్ 23న ఏ రాష్ట్రాల్లో థర్డ్ ఫేజ్ ఎన్నికలు జరుగుతాయి? పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి? ఏప్రిల్ 23న సింగిల్ ఫేజ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. గుజరాత్, కేరళ తదితర రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? ఎలక్షన్ హెడ్ క్వార్టర్ హాయ్, వెల్కమ్ టు ఎలక్షన్ హెడ్ క్వార్టర్స్. భారత యుద్ధం మూడో దశకు చేరుకుంది. ఏప్రిల్ 23న జరిగే సార్వత్రిక ఎన్నికల మూడో దశలో 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 115 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. గుజరాత్, కేరళ, దాదర్ నగర్ హవేలీ, గోవా, దామన్ దియులలోని అన్ని పార్లమెంటరీ స్థానాలలో 23న సింగిల్ ఫేజ్లో పోలింగ్ జరుగుతుంది. అసోంలో 4, బీహార్లో 5, ఛత్తీస్గఢ్లో 7 లోక్సభ స్థానాల్లో ఏప్రిల్ 23న ఓటింగ్ జరుగుతుంది. కేంద్ర పాలిత ప్రాంతాలైన దాదర్ నగర్ హవేలీ, దామన్ దియులలో కూడా అదే రోజు పోలింగ్ జరుగుతుంది. గోవాలోని 2 స్థానాలు, గుజరాత్లో 26 స్థానాలు, జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ స్థానం కూడా మూడో దశ ఎన్నికల పరిధిలో ఉన్నాయి. ఇంకా కర్ణాటకలో 14, కేరళలో 20, మహారాష్ట్రలో 14, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, పశ్చిమ బెంగాల్లో 5 పార్లమెంటు స్థానాలకు మూడో దశలో పోలింగ్ జరుగుతుంది. సార్వత్రిక సంగ్రామంలో గుజరాత్లోని 26 స్థానాలకు సింగిల్ ఫేజ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 2014 ఎన్నికల్లో 26కు 26 స్థానాలను బీజేపీ సొంతం చేసుకుంది. నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో బీజేపీ స్వైర విహారం చేసింది. గత ఎన్నికల్లో ఓట్ షేర్ను పరిశీలిస్తే బీజేపీకి 59.1% ఓట్లు లభించాయి. ఇక కాంగ్రెస్కు 32.9% ఓట్లు వచ్చినా ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. ఇతరులకు 8% ఓట్లు లభించాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసినప్పటికీ గుజరాత్లో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. ఓటింగ్లో అర్బన్, రూరల్ ప్రాంతాల్లో కనిపించిన వ్యత్యాసం ఈ ఎన్నికల్లో రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా స్థానాల్లో హోరాహోరీ పోరు నెలకొంది. ఇక ఏప్రిల్ 23న అన్ని లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతున్న మరో రాష్ట్రం కేరళ. గాడ్స్ ఓన్ కంట్రీలో మొత్తం 20 పార్లమెంటు స్థానాలున్నాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 12 స్థానాలతో పైచేయి సాధించగా సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్కు 8 స్థానాలు దక్కాయి. యూడీఎఫ్కు 42.08% ఓట్లు లభించగా ఎల్డీఎఫ్కు 40.23% ఓట్లు దక్కాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 10.84% ఓట్లు లభించినా కేరళలో ఖాతా తెరవలేకపోయింది. ఇతరులకు 6.85% ఓట్లు దక్కాయి. కేరళలో ఈసారి కూడా యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య పోరు రసవత్తరంగా మారింది. గత లోక్సభ ఎన్నికల్లో బోణీ కొట్టలేకపోయిన బీజేపీ ఈసారి కనీసం 2 స్థానాలైనా దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. దక్షిణాన మరో కీలక రాష్ట్రం కర్ణాటక. ఏప్రిల్ 18న జరిగిన రెండో దశ ఎన్నికల్లో కర్ణాటకలోని 14 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 23న జరిగే మూడో దశ ఎన్నికల్లో మరో 14 స్థానాల్లో ఓటింగ్ జరుగుతుంది. ఇక 2014 గణాంకాలను పరిశీలిస్తే మొత్తం 28 పార్లమెంటు స్థానాలున్న కర్ణాటకలో బీజేపీ 17 సీట్లు సొంతం చేసుకుంది. కాంగ్రెస్ 9, జేడీఎస్ 2 సీట్లకు పరిమితమయ్యాయి. ఇక ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్, జేడీఎస్ కూటమి మధ్య కర్ణాటకలోని అనేక స్థానాల్లో పోరు ఉత్కంఠ రేపుతోంది. ఇక గోవాలోని 2 పార్లమెంటు స్థానాలకు ఏప్రిల్ 23నే పోలింగ్ జరుగుతుంది. 2014 ఎన్నికల్లో నార్త్ గోవా, సౌత్ గోవా 2 స్థానాలను బీజేపీ సొంతం చేసుకుంది. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే మొత్తం 48 లోక్సభ స్థానాలున్నాయి. వీటిలో ఏప్రిల్ 11న జరిగిన తొలి దశ ఎన్నికల్లో 7, రెండో దశలో 10 లోక్సభ స్థానాలకు ఎన్నిక జరిగింది. ఏప్రిల్ 23న జరిగే మూడో దశ పార్లమెంటు ఎన్నికల్లో మహారాష్ట్రలోని 14 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. 2014 ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి 41 స్థానాలను సొంతం చేసుకుంది. బీజేపీ 23, శివసేన 18 స్థానాల్లో విజయం సాధించాయి. ఎన్సీపీ 4, కాంగ్రెస్ 2, స్వాభిమాన పక్షకు 1 స్థానం దక్కింది. అయితే బీజేపీ, శివసేన కలిసి పోటీ చేస్తున్న 2014 రిజల్ట్ రిపీట్ కావడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు.